మిత్రులందరికీ నమస్కారం అండి. మీ యొక్క మనస్సు అలజడిగా ఉందా? అనేక రకాల ఆలోచనలతో మీరు ప్రతి క్షణం కూడా ఇబ్బందికి గురవుతున్నారా? మీరు ఈ యొక్క సమస్య నుండి బయటపడాలంటే మన యొక్క ఋషులు అత్యంత ప్రాచీనమైన యోగ మార్గాన్ని మనకు అందజేయడం జరిగింది. మీరు ఈ యొక్క సాధనా ప్రక్రియను మీ యొక్క జీవితంలో ఒక భాగంగా మలుచుకొని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు వచ్చే మానసికమైన ఆందోళన, శారీరకమైన అనారోగ్య సమస్యల నుండి మీరు సంపూర్ణంగా బయటపడి మీ యొక్క మనస్సు ప్రశాంతవంతంగా మారడం జరుగుతుంది. అయితే మొదటగా మనం క్రియాయోగ అంటే ఏమిటి, క్రియాయోగ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటూ తద్వారా మన జీవితంలో ఈ యొక్క విద్య ఎటువంటి మార్పుల్ని తీసుకొని వస్తుంది అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఈ యొక్క విద్యను మహావతార్ బాబాజీ గారు లాహిరి మహాశయులకు అందజేయడం జరిగింది. పరమహంస యోగానంద గారు ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం ద్వారా క్రియాయోగం యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా చేశారు. అయితే ఈ యొక్క క్రియాయోగం ద్వారా అనేక మంది వారి యొక్క జీవితాల్లో అద్భుతమైన మార్పుల్ని తీసుకు కూడా జరిగింది. ఇప్పుడు మనం క్రియాయోగ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రియ అంటే పని లేదా ఒక సాధన. యోగం అంటే ఆత్మ పరమాత్మతో లయం కావడం. అంటే మనం క్రియాయోగం ద్వారా మనలో ఉండే ఆత్మని పరమాత్మలో లయం చేస్తూ మనం అనంతమైన ఆనందాన్ని పొందడమే క్రియాయోగ సాధన అంటే. అయితే మనకు ఈ యొక్క క్రియాయోగ సాధనలో మనకు ముఖ్యంగా ప్రాణాయామ సాధన అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ యొక్క సాధనలో ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అప్పుడు మన శరీరంలో ఉండే 7 చక్రాలు అలాగే మెదడు ఈ ప్రదేశంలో ఉండే రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ అనేవి పూర్తిగా క్లీన్ అవి ఆ ప్రదేశాలకు సంపూర్ణమైన ప్రాణశక్తి అనేది చేరుకోవడం జరుగుతుంది. తద్వారా మనం శక్తివంతంగా మారడం జరుగుతుంది. అలాగే మనం చేస్తున్న ఈ యొక్క ప్రాణాయామం వల్ల మన శరీరంలో ఉండే ప్రతి కణానికి కూడా ఈ యొక్క ప్రాణశక్తి అనేది సూక్ష్మాతి సూక్ష్మంగా చేరుకొని కావలసినంత ఆక్సిజన్ అనేది మన కణాల్లో చేరుకుని మనకు ఎక్కువ కాలం జీవించే విధంగా, అంటే యవ్వనం అనేది ఎక్కువగా ఉండే విధంగా మనకు ఈ యొక్క క్రియాయోగ సాధన అనేది సహకారం చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సాధనలో మనం మన యొక్క శ్వాసని నియంత్రించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం మన యొక్క శ్వాసను నియంత్రిస్తామో అప్పుడు మన శరీరంలో అనేక రకాల మార్పులు రావడం జరుగుతుంది. అప్పుడు మన శరీరంలో ఈ యొక్క ప్రాణాన్ని మనం నియంత్రిస్తూ శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ నెమ్మదిగా వదిలేటప్పుడు మనం ఈ యొక్క ఆక్సిజన్ గ్రహిస్తూ ఉంటాం కదా. ఆక్సిజన్ అనేది మన శరీరంలో ఉండే బ్లడ్లోకి చేరుకుంటుంది. చేరుకొని అక్కడ ఉండే ఒత్తిడి కానీ ఆందోళన కానీ రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని కానీ పూర్తిగా అది బయటికి తీసివేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మనకు చెమట రూపంలో వేడి రూపంలో బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా మన మనస్సు ప్రశాంతవంతంగా మారడం జరుగుతుంది. మన శరీరం ఆహ్లాదవంతంగా మారడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క విద్య మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మన యొక్క మెదడు పైన మనం తీసుకుంటున్న శ్వాస యొక్క ప్రభావం అనేది పడడం జరుగుతుంది. మన మెదడులో ఉండే నాడీ వ్యవస్థ పైన ఈ యొక్క శ్వాస యొక్క ప్రభావం పడేటప్పుడు అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా క్లీన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్న నాడులు ఉత్తేజం అవ్వడం జరుగుతుంది. తద్వారా మనం అధికంగా జ్ఞాపక శక్తిని పొందడం జరుగుతుంది. అలాగే మన యొక్క మనస్సు ఏకాగ్రతగా ఉండడం జరుగుతుంది. మనం ఏ పని చేస్తున్నా సరే దాన్ని సక్రమంగా చేస్తూ అద్భుతమైన ఫలితాలని మనం తీసుకురావడం జరుగుతుంది. మన శరీరం చాలా తేలిగ్గా మారిపోవడం జరుగుతుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు నెమ్మదిగా మన శరీరం నుండి దూరం అవ్వడం జరుగుతుంది. తద్వారా మనం ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది. మనకు క్రియాయోగ సాధనలో ఎక్కువగా మనం శ్వాస ద్వారా ఈ సాధనని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. తద్వారా మన శరీరంలో ప్రతి క్షణం కూడా భయం వల్ల, ఆందోళన వల్ల, రకరకాల ఎమోషన్స్ వల్ల రిలీజ్ అవుతున్న నెగిటివ్ హార్మోన్స్ అనేవి పూర్తిగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది.
మనకు పాజిటివ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా మనం ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సాధనలో కేచిరి అని, మహాముద్ర అని, తర్వాత షణ్ముఖి ముద్ర అని, ఇలాగా కొన్ని ముద్రలు వేస్తూ కొన్ని ఆసనాలు వేస్తూ సాధన చేసేటప్పుడు మన శరీరంలో ఉండే అన్ని చక్రాలకు ఈ యొక్క ఎనర్జీస్ అనేవి అలా చేరుకుంటూ మనల్ని తేజవంతంగా మార్చడం జరుగుతుంది. మన చుట్టూ ఒక ఆరా బలోపేతం అవ్వడం జరుగుతుంది. తద్వారా మనం చేస్తున్న ప్రతి పనుల్లో కూడా ఒక క్లారిటీతో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మనపై ప్రభావం చూపించకుండా మనం శక్తివంతంగా మారడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, మీరు మీ జీవితంలో ఈ యొక్క క్రియాయోగ సాధనని ఒక భాగంగా మలుచుకోవడం ద్వారా మీ జీవితమే పూర్తిగా మారిపోవడం జరుగుతుంది. మీరు అద్భుతంగా, ఆహ్లాదవంతంగా, ఆరోగ్యవంతంగా జీవించడం జరుగుతుంది. క్రియాయోగ సాధన అనేది అనేక రకాలుగా మీ జీవితంలో మార్పులను తీసుకొని వస్తుంది. అలాగే ఈ సాధనలో మీరు అధికంగా ప్రాణశక్తిని గ్రహిస్తారు. ఈ ప్రాణశక్తి ద్వారా మీరు ఏదైతే సంకల్పాన్ని ఏర్పరచుకుంటారో ఆ సంకల్పాన్ని మీరు చాలా వేగవంతంగా నెరవేర్చుకోగలరు. మీరు అనుకుంటున్న ప్రతి దాన్ని కూడా మీరు పొందడం జరుగుతుంది. మీలో అధికంగా ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీరు ఏం చేయాలనుకున్నా సరే మీలో ఎనర్జీ అనేది అధికంగా ఉంటుంది. మీలో ధైర్యం ఏర్పడుతుంది, బలం ఏర్పడుతుంది. అలాగే మీ మనసు మరింత ప్రశాంతంగా మారడం వల్ల మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఒక క్లారిటీ, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఒకరు మీతో మాట్లాడుతున్నప్పుడు చెడుగా మాట్లాడుతున్నారా, మంచిగా మాట్లాడుతున్నారా, మనకి ఏదైనా ఆన్ చేసేందుకు అవకాశం ఉందా, ఆన్ చేయకుండా ఉండేందుకు అవకాశం ఉందా, ఇలా రకరకాల విషయాల్ని మీకు మీరుగా తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇంతటి ప్రాచీనమైన విద్యని మనం గురుముఖంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క విద్య గురువు మనకు అందజేసేటప్పుడు శక్తిపాతం చేస్తూ మనకు ఈ యొక్క విద్యని అందజేయడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క విద్యలో మనం తొందరగా ఉన్నతమైన స్థాయికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఏవైనా సమస్యలు కానీ ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలి, ఏ విధంగా మనల్ని మనం మలుచుకోవాలి అనే విషయాన్ని గురువు మనకు దగ్గరగా ఉండి బోధిస్తూ ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయాన్ని చెప్తూ మనకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క విద్య మనకు మనంగానే స్వయంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. గురువు ఇక్కడ విద్య ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, మీకు వస్తున్న సమస్యల నుండి మీరు ఎలా బయటపడాలి అనే విషయాలు చెప్తూ మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. కానీ సాధన మాత్రం మీకు మీరుగానే చేసుకోవాలి. అప్పుడే మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. ఓకేనండి, మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే క్రియాయోగం గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.